సత్యమూర్తి గారికి కూడా, మీకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. వెంకటకృష్ణ గారు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ కూర్చుంది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కోరుతూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తీర్మానం చేసింది. వెంకటకృష్ణ గారు, మీకు మాట చెప్తా, ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టే చొక్కగా చొక్క బరువులు గీత కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఒక తలరాత. ఒక్కసారి 2 పేజీలు తిరిగేద్దాం. 5.5 కోట్ల మంది ప్రజల, తెలుగు ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఒక రాష్ట్రాన్ని మేలు చేసే విధంగా రాజధాని ఇచ్చారు. పాత రాష్ట్రాన్ని నూతన రాజధాని కట్టుకోండి అని చెప్పేసానని కట్టుబట్టలతో వెళ్ళగొట్టారు. అలా వెళ్ళగొట్టబట్టిన రాజధాని రాష్ట్రం ఒక గూడు కట్టుకుంది, ఒక గుడిసె కట్టుకుంది, రైతుల భాగస్వామ్యంతో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంది. ఆ ఇంటిని గుర్తించి చట్టబద్ధమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫెడరల్ సిస్టంలో, వెంకటకృష్ణ గారు మీకు బాగా తెలుసు, ఫెడరల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం అయితే భౌగోళిక పరిస్థితుల కారణంగా రాష్ట్రాలను విభజిస్తుందో, విభజించిన రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చి తీరాలి. ఇక్కడ తెలుగుదేశమా, భారతీయ జనతా పార్టీనా, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీనా, రాజకీయాలు కాదు. ఇక్కడ ఒక విభజింపబడ్డ రాష్ట్రం ఒక రాజధాని కట్టుకుంటే దానికి ఆపద వస్తే ఆ ఆపద నుంచి తప్పించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరు అడుగుతున్నారు, ఎన్నాళ్ళు ఈ చట్టబద్ధత, ఎన్నేళ్ళు ఈ చట్టబద్ధత అనేది. నిజానికి ఈ చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ అమరావతి మీద ఒక తుగ్లక్ విధానం కొనసాగింది. ఒక నాగుబాములు ఈ అమరావతి యొక్క దుర్మార్గానికి ఒడిగట్టారు. మళ్ళీ తుగ్లక్కులు ఇలాంటి చర్యకు దిగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలకులకి రాజధాని మార్చాలి అనే తలంపు కూడా రాకుండా కేంద్ర ప్రభుత్వమే కళ్ళెం వేయాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చట్టాలు ఉన్నాయి, అసెంబ్లీ తీర్మానం ఉంది, సిఆర్డిఏ యాక్ట్ ఉంది, హైకోర్టు తీర్పు ఉంది, హైకోర్టు న్యాయస్థానం తీర్పు ఉంది. అమరావతిని మార్చే అర్హత ప్రభుత్వానికి లేదు. యు గో టు ది సెంట్రల్ గవర్నమెంట్. మీకు మార్చాలనుకుంటే విభజన చట్టం యొక్క తలుపు తట్టండి అని ఆ నేపథ్యంలో వచ్చిన ఒక అంశం ఇది. కాబట్టి ఆలస్యమైన ఇది అమరావతికి వరం. అమరావతి గజెట్ నోటిఫికేషన్ వస్తే 5.5 కోట్ల మంది ప్రజలు గొంతుగా ఆనందపడతారు. 34,000 ఎకరాలు ఇచ్చిన 28,028 మంది రైతులు వాళ్ళ కోరిక తీరుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం యొక్క ఆశ నెరవేరుతుంది. భవిష్యత్తులో కాలకూట విషయాలు కానీ, ఇందాక మీరు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి, మేము అమరావతిని మార్చాలనుకోలేదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క దోపిడీని అరికట్టాలని చెప్పేసి అంటున్నాడు అని. ఏ దోపిడీని అరికట్టావు? అది సార్ ఇష్యూ అది కాదండి. ఇప్పుడు ఎంతసేపు ఒక్క మాట బాలకోటయ్య గారు, ఎంతసేపు జగను సజ్జల దాని చుట్టూ తిప్పలేము. అది 5 అయిపోయింది, ప్రజలు శిక్షించారు, అయినా వాళ్ళని వదిలేది లేదు. అమరావతి ఇష్యూలో కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి అరాచకం ఇష్యూలో కానీ వాళ్ళని వదిలేది లేదండి. కానీ ఈ గుర్తింపు ఈ గెజిట్లో పెట్టడానికి ఎందుకు ఇంత దాన్ని ఏమంటారు, ఇంత తతంగం ఎందుకు జరుగుతోంది? ఎందుకు ఇంత సాగదీత? వెంకటకృష్ణ గారు మీకు తెలుసు, ఏ రాజకీయాలైతే ఎందుకు తెలియదు? నాకు తెలియదు. మీకు తెలుసు, ఏ అమరావతి అయితే రాజకీయాల బలిపీఠం మీద ఇలాంటి యొక్క శిక్ష విధించే ప్రయత్నం చేశారో అదే రాజకీయాల కారణంగానే ఈ ఆలస్యం జరిగిందన్న సంగతి మనందరికీ తెలుసు. కాకపోతే నేను చెప్తున్న మాట ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్ సిస్టమ్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ని రాజధానిని కానీ ఇతర విభజనకు సంబంధించిన హక్కుల గురించి కానీ పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. వెరసి ఆలస్యమైనా కూడా ఇప్పటికైనా సరే చాలా టూ లేట్ అయిన మాట యథార్థమే. దీన్ని మేము అంగీకరిస్తాం. మరి అబద్ధాన్ని కూడా దాచేసి చెప్పాల్సినంత అవసరం లేదు. నిజానికి గెజెట్ నోటిఫికేషన్ ఆనాడగిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉన్నట్టయితే ఇలాంటి యొక్క వాదనలు జరిగేవి కావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా స్వైర విహారం చేసేవాళ్ళు కాదు, రైతులన్నీ కష్టాలు పడేవాళ్ళు కాదు. ఆ రోజు మేము కోరాం, ఈ రోజే కాదు. గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే విభజన చట్టంలో ఏదైతే విభజించిందో ఆ విభజన చట్టంలో క్లాస్ 5లోనో క్లాస్ 3లోనో
ఏపీ రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తే అన్ని రోజులకి మూతపడుతుంది. ఇక అమరావతి మీద శాపనార్థాలు ఉండవు. అది ఆంధ్ర రాజధాని. ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్ వెంకటకృష్ణ గారు, అమరావతి అంటే 5 అక్షరాలు కాదు, 5 ఏళ్ళు. ఇప్పుడు మాకు అన్నం పెట్టే అన్నం గిన్నె అమరావతేనండి. నేనేమంటున్నానంటే కాదు, నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పిన దాని ప్రకారం సరే అప్పుడు జగన్ కూడా మద్దతు ఇచ్చాడు, తర్వాత 3 రాజధానులు అన్నారు, అవన్నీ అన్నారు. సరే అది ఎప్పుడు ఉండేదే, అది వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ పోతే ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధాని అమరావతిపై తీర్మానం చేయాలి. సిఆర్డీఏ పరిధిలో అమరావతి రాజధాని తీర్మానం అని చేయాలి. రాజధాని అమరావతిపై తీర్మానం చేసి పంపాలని ప్రధాని కార్యాలయం వారు చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర కేబినెట్ భేటీలో తీర్మానం చేస్తామని కూడా పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం చెప్పింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. నేనేమంటానంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఎన్ని కేంద్ర కేబినెట్ మీటింగులు అయ్యాయో నేను లెక్కేయలేదు, కానీ ఒక 6 నెలలుగా